ఇవాళ మీడియాలో వచ్చిన మరొక వార్త, కుమారి ఆంటీ. ఈ కుమారి ఆంటీ అయినట ఆమె ఇవాళ సోషల్ మీడియా ఎంత వైరల్ అయితే, ఎంత 1-2 రోజులలో ఎట్లయితే పైకి వస్తారో అట్లాగే పడిపోతారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం అంటే సముద్రంలో వచ్చిన ఒకానొక అల, పెద్ద అల. కొన్ని అలలు పైకి ఎగిసి కింద పడిపోతాయి, కొన్ని వచ్చి తీరాన్ని దాగిపోతాయి. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వస్తే కనుక అదే అవుతుంది. ఆమె పరిస్థితి అట్లాగే అయింది. సరే, తక్కువ ధరకు రుచికరమైన భోజనం ఉంటుంది అని యూట్యూబర్లు వెళ్ళడము, మాట్లాడము, ఆ తర్వాత ఆమె వైరల్ కావడము, భారీ సంఖ్యలో జనాలు అక్కడికి వెళ్ళడము, నిజంగానే బాగుండడంతో మరింత మంది రావడము, ఆమె వైరల్ కావడము, గిరాకీ పెరగడం 2 జరిగినాయి. దీంతో పాటు ట్రాఫిక్ జామ్ 3 జరిగినాయి. ఈ 3 జరిగే వరకల్లా కుమారి ఆంటీ విషయంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సి వచ్చింది. చాలా విచిత్రం ఇది. ఒక పక్క రాష్ట్రానికి సంబంధించిన 2 పార్టీలు స్పందించవలసి వచ్చింది. సరే, ఆ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా స్పందించకున్నప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒకానొక కథనం, తెలుగుదేశం వైసీపీ పార్టీల మధ్య పరస్పరమైన సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకోవడానికి కూడా ఈ కుమారి అనట ఆమె ఒక కేంద్ర బిందువుగా మారింది. చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి ఆమెను అక్కడనే ఉంచండి, ఆమెను పక్కకు తప్పించవద్దు, స్వయం ఉపాధి ద్వారా ప్రజలు అట్లాంటి వాళ్ళు ఎదగాలని ప్రభుత్వం భావిస్తున్నది కాబట్టి అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎంఓ పేర్కొన్నది. అయితే ఇక్కడ ఆమె విషయంలో జరిగిన 3-4 పరిణామాలు కేవలం ఈ 2-3 రోజుల కాలంలోనే, ఈ 2-3 రోజుల కాలంలో జరిగినాయి. అంటే ఒకప్పుడు ఒక వార్త వస్తే కనుక దానిపైన అధికారులు స్పందించడము, ఆ మర్నాడు పత్రికల్లో వార్త, అధికారుల స్పందనని వార్తను రావడం, ఆ పని పూర్తి కావడానికి 3-4 రోజులు పట్టడము, ఆ అధికారులు వెళ్ళినా సరే మళ్ళీ పని చేయడానికి ఇంకో ఏడాది బట్టి ఇంకో వార్త రాయాల్సి రావడం, ఇవన్నీ ఒక్కపటి మాట. ఆమె సోషల్ మీడియాలో వైరల్ కావడము, ట్రాఫిక్ జామ్ కావడము, దీనిపైన ఆమె లబలబని ఏడవడము, అది కూడా మీడియాలో రావడము, ఏకంగా ముఖ్యమంత్రి స్పందించడం, ఇవన్నీ 48-50 గంటల పరిధిలో జరిగినాయి. ఇవన్నీ ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇంకో మాటలు చెప్పాలంటే కనుక సోషల్ మీడియా ఎంత విస్తృతి పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నది. ఒకవేళ కనుక సోషల్ మీడియా ప్రభావాన్ని పట్టించుకొని వారు ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే వెనుకబడిపోయినట్లే. సోషల్ మీడియాలో ఉండడం అనేది పరుగు పందెం లాంటిది. ఎంత వేగంగా ప్రజలకు సమాచారాన్ని ఓ పార్టీనో ప్రభుత్వమో చేరవేయగలదో అందులో స్పష్టత ఉండాలి. వాళ్ళు గందరగోళాలు ఉంటాయి, వాటిని గుర్తుపట్టాలి. కౌంటరు, దానికి ప్రతి కౌంటర్ ఉంటుంది. మొత్తము ఇంతకుముందు ధర్నాలు, రాస్తారోకోలు, లాఠీ చార్జీలు రోడ్ల మీద అయ్యేవి. ఇప్పుడు అవన్నీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లలో అవుతున్నాయి. మొత్తం ట్రాఫిక్ జామ్ అంతా అక్కడ అవుతున్నది. అంటే కన్ను మూసి తెరిచే కాలంలో కొన్ని లక్షల మంది ఆ వీడియోలను చూస్తున్నారు. కన్ను మూసి తెరిచే కాలంలో కొన్ని లక్షల మంది వెబ్సైట్లలో వార్తను చదువుతూ ఉన్నారు, దానిపైన స్పందిస్తూ ఉన్నారు. అంటే సమాజం మొత్తం కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఈ సోషల్ మీడియాలోనే అన్ని నిర్ణయాలు, సోషల్ మీడియాలోనే వారి భావప్రకటన, సోషల్ మీడియాలో వచ్చిన అంశాల ఆధారంగానే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను కూడా అవి ప్రభావితం చేయగల శక్తి సోషల్ మీడియాకు ఉన్నది. కాబట్టి ఇంత మంచి ఒక ప్లాట్ఫామ్ను సానుకూలమైన విషయాలకు, అనుకూలమైన విషయాలకు, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా వాడితే కనుక మరింత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే వైరల్ కావడం అనే విషయంలో మాత్రం ఈమెకు ఒక పాజిటివ్ జరిగింది. రెండవది వాస్తవానికి చివరికి వచ్చింది ఆమెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేందుకు సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు బాగా ఉన్నది కాబట్టి ఆ మేరకు ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల రేవంత్ రెడ్డి పట్ల చాలా సానుకూలత కూడా వచ్చింది. అయితే దీంతోపాటు చాలామంది రోడ్లపైన ఈ భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, ఇక వారు కూడా ఫలానా ఆంటీని, కుమారి ఆంటీ విషయంలో జరిగింది కాబట్టి తమ ఇట్లే ఉంటామనే భావన కూడా కలుగుతుంది. సరే, ప్రతిదానికి ప్లస్ మైనస్ 2 ఉంటాయి. కాకపోతే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చుట్టూ జరిగిన పరిణామాలు, ఆ ప్రభావాలు ఇవి.